విజ్ఞానం యదిదం ప్రాప్తం యదిదం స్థానమార్జితం జన్మాంతరేపి మే దేవ మా భూతస్య పరీక్షయః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో, ఎంత గొప్పదైనటువంటి జ్ఞానముతో భగవంతుణ్ణి మనం కొలుస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. భగవంతుడి యొక్క కైంకర్యంలో జ్ఞానము ప్రధానమే, భక్తి ప్రధానమే, కైంకర్యము ప్రధానమే. ఈ మూడు కూడా ఉండి తీరవలసింది. నేను బాగా కైంకర్యం చేస్తానండి అంటే పని మాత్రమే చేస్తూ ఉంటాను భగవంతుడి దగ్గర, అందులో భక్తి ఉంటుందో ఉండదో నాకు తెలియదు, నాకు జ్ఞానం అయితే ఏమీ లేదు అంటావా, ఆ కైంకర్యము ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. నాకు భక్తి ఉందండి కానీ నేను ఏమీ చెయ్యను, నాకేమీ తెలియదు, భగవంతుడంటే నాకు భక్తి ఉంది అంటావా, అది కూడా ఫలించదు. నాకు భగవద్విషయక జ్ఞానం బాగా ఉందండి కానీ నాకంత భక్తి లేదు, నేనేమీ చెయ్యను అంటావా, ఆ జ్ఞానము దేనికి కొరకాదు. ఈ మూడు కూడా కలసి ఉన్నప్పుడు మాత్రమే, ఈ మూడు విషయములలో సమపాళ్లతో నీవు ముందుకు వెడుతూ ఉన్నప్పుడు మాత్రమే భగవద్ అనుగ్రహాన్ని పొందగలుగుతాము. ఏదో అదృష్టం, పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం, ఈ రోజున భగవద్విషయక 4 విషయాల్ని మనం వినే ఒక భాగ్యాన్ని పొంది ఉన్నాం. భగవంతున్నప్పుడప్పుడు దర్శించుకోగలుగుతూ ఉన్నాం. ఏదో కూర్చున్నా లేచినా, ఏ చిన్న కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా ఇదంతా కూడా భగవంతుడు నాకున్నాడనేటువంటి ఒకానొక గొప్ప నమ్మకంతో బ్రతకగలుగుతూ ఉన్నాం. ఇదంతా కూడా ఒక అదృష్టం. ఏదో కొంత జ్ఞానం మనకు గురువుల ద్వారా కలిగింది, భక్తి ప్రపత్తులు మన పెద్దల ద్వారా పరంపరగా చేరాయి, కైంకర్యములు ఎంతో గొప్పగా మన తాత ముత్తాతలు మనకు చూపించారు కనుక ఈ మార్గంలో వెడుతూ ఉన్నాం. ఇది గొప్ప భాగ్యం. అయితే ఈ భాగ్యాన్ని ఏ రోజు కూడా మనం విడకూడదు. ఈ భాగ్యాన్ని ఎప్పుడైనా మనం విడిచిపెట్టామా మన అంతటి అభాగ్యులెవరూ కూడా ఉండరు. మన గురువులు నేర్పించినటువంటి భక్తి ప్రపత్తులు, మన తల్లులు తండ్రులందరూ కూడా మనకు నేర్పించినటువంటి ఆ కైంకర్య మార్గాలు, ఎంతో గొప్పగా మనం వినేటువంటి ఆ భక్తి ప్రవచనాలు, ఈ అదృష్టాన్ని కోల్పోయామా మనల్ని ఎవరూ కూడా బాగు చేయలేరు. అందుకే అంటున్నాం, జ్ఞానం యదిదం ప్రాప్తం. ఓ భగవంతుడా, నీ గురించి విజ్ఞానాన్ని ఎంతో కొంత పొందాం, భక్తితో ఉంటున్నాం, కైంకర్యం చేస్తున్నాం. ఈ విజ్ఞానము ఏదైతే ఉందో, విజ్ఞానం యదిదం ప్రాప్తం యదిదం స్థానమార్జితం. ఏదైతే ఈ విజ్ఞానాన్ని పొంది ఉన్నానో, ఆ విజ్ఞానము ద్వారా ఏదైతే నీ యొక్క కైంకర్య స్థానాన్ని నేను పొంది ఉన్నానో, ఆ విజ్ఞానము కానీ ఈ కైంకర్య స్థానము కానీ నన్ను ఏ రోజు కూడా వీడకూడదు. అందుకే విజ్ఞానం యదిదం ప్రాప్తం యదిదం స్థానమార్జితం జన్మాంతరేపి మే దేవా. జన్మాంతరేపి, ఈ జన్మములోనే కాదు, ఇంకా ఎన్ని జన్మములు ఎత్తవలసి ఉన్నదో నాకు తెలియదు. ఎన్ని జన్మములు ఎత్తినా కూడా ఈ విజ్ఞానము, ఈ భగవత్ కైంకర్య స్థానము నాకెక్కడా కూడా పోకూడదు. అందుకే జన్మాంతరేపి మే దేవా మా భూతస్య పరీక్షయః. ఎక్కడా కూడా ఈ స్థానానికి నాకు ఎక్కడా పరిక్షయము అంటే తగ్గుదల లేకుండా చూసుకో. ఆ ఒక్క కోరిక తీర్చవయా అంటూ మన కోసమే అర్చావతారంలో ఎంతో గొప్పగా కటివరద హస్తాలతో వేంచేసి ఉన్నటువంటి ఆ గోవిందుడికి మనందరం కూడా శరణాగతి చేద్దాం. అలా శరణాగతి చేస్తూ విజ్ఞానం యదిదం ప్రాప్తం యదిదం స్థానమార్జితం జన్మాంతరేపి మే దేవా
మా భూతస్య పరీక్షయ, దాని పరిక్షయము లేకుండా మమ్మల్ని అందరినీ కూడా కాపాడు అంటూ ఆ గోవిందుడికి చక్కగా శరణాగతి చేస్తూ ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.